హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ నవ్య. ఈరోజు మన కిచెన్లో చేయబోతున్న రెసిపీ వచ్చేసి ఇడ్లీలతో ఉప్మా అండి. ఈ చలికాలంలో అయితే అస్సలు చల్లారినవి తినాలనిపించదు. ఇంకా అందుకని నేనైతే ఇడ్లీలతో ఉప్మా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నాను. దానికోసం అయితే నేను మిగిలిన ఇడ్లీలని ఇలా వేరొక బౌల్లోకి ఇలా కలుపుకుంటూ వేసేసుకుంటున్నాను. ఇలాగే అన్నిటినీ కలుపుకోవాలి. ఇలా చేసుకొని పక్కన పెట్టేసుకున్న తర్వాత స్టవ్ వెలిగించి బాండీ పెట్టుకొని దాంట్లోకి 1.5 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ని వేసేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, 1 టేబుల్ స్పూన్ ఆవాలు, అలాగే పల్లీలు కొద్దిగా, శనగపప్పు, మినపప్పు, ఇవన్నిటిని కొద్దిగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. చిన్న అల్లం ముక్క అండి. ఇలా వేసేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఒక 5-6 పచ్చిమిర్చి ఇలా సన్నగా కట్ చేసుకొని వేసేసుకోవాలి. ఎండుమిర్చి ఒక 4, కొద్దిగా కరివేపాకు, మొత్తం అంతా ఒకసారి బాగా ఫ్రై చేసుకోవాలి. అలాగే ఒక చిన్న ఉల్లిపాయ, ఇవి కొద్దిగా ఫ్రై అయిన తర్వాత ఒక 1/2 టేబుల్ స్పూన్ వరకు పసుపును వేసేసుకోవాలి. అంతా ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత మనం ముందుగా కలిపి పెట్టుకున్న ఇడ్లీని దీంట్లో వేసేసుకోవాలి. అంతా ఒకసారి బాగా కలుపుకోవాలి. ఒక 2-3 మినిట్స్ ఇలా ఫ్రై చేసుకొని ఇప్పుడు దీంట్లోకి కొద్దిగా సాల్ట్ని వేసుకోవాలి. కొద్దిగా కొత్తిమీరని కూడా వేసుకున్నారంటే చాలా చాలా బాగుంటుందండి.
ఇంతేనండి, మన ఇడ్లీ ఉప్మా అనేది రెడీ అయిపోయింది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని ఇది కొద్దిగా చల్లారిన తర్వాత దీంట్లోకి ఒక అరచెక్క నిమ్మరసాన్ని వేసేసుకోవాలి. అంతా బాగా ఒకసారి కలుపుకొని ఇంకా సర్వ్ చేసేసుకోవడమే. వేడి వేడిగా ఇలా చేసుకొని తిన్నారంటే చాలా బాగుంటుందండి. ఇంతేనండి, మన ఇడ్లీతో ఉప్మా అనేది రెడీ అయిపోయింది. ఓకే అండి, టేస్ట్ కూడా బాగానే ఉంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.